తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సర్వేలన్నీ షాక్లు ఇస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఒక ఇంటర్నల్ సర్వే చేయించిండు. తర్వాత సునీల్ కనుగోలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఒక సర్వే చేసిండు. కొన్ని మీడియా ఛానల్స్ రేవంత్ రెడ్డి పైన ఒక సర్వే చేసిర్రు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒక సర్వే చేసిర్రు. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ పైన ఒక సర్వే చేసిర్రు. ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వాళ్ళపైన వాళ్ళు సర్వే చేయించుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన సర్వే చేయించారు. ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే ఏ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఎన్ని సీట్లతో ఏ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉందనేది కొన్ని సర్వేలు సంచలనంగా మారినాయి. ఒక్కొక్క సర్వేలో ఒక్కొక్క రిపోర్ట్ వస్తున్నది. ఐ న్యూస్ ఒక సర్వే చేసిరు. తర్వాత రకరకాల సర్వే సంస్థలు రకరకాల సర్వేలు చేసిరు. ఒక సర్వే ఏమో 10,000 శాంపిల్స్, ఒక సర్వే ఏమో 50,000 శాంపిల్స్, ఒక సర్వే ఏమో మొత్తం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి జనాల దగ్గరికి పోయి 1000 మంది జనాలను అడిగి 1000 అని చెప్పి మొత్తం 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జనాలను ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 1000 మంది శాంపిల్స్ తీసుకొని సర్వే చేస్తున్నారు. సర్వే రిపోర్ట్లు అన్నీ కూడా రేవంత్ రెడ్డికి అనుకూలంగా వస్తలేవు. రేవంత్ రెడ్డికి అగెనెస్ట్ వస్తున్నాయి. రేవంత్ రెడ్డికి సర్వేలన్నీ వ్యతిరేకంగా మారినాయి. కారణం ఏంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలలో, మీటింగ్లలో, రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లలో, మీడియా చిట్చాట్లలో, లేకపోతే రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్స్లో రేవంత్ రెడ్డి ఎక్కువగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంది? కేసీఆర్ కంటే మెరుగైనటువంటి పరిపాలన అందిస్తున్నాం, కేసీఆర్ కంటే అద్భుతంగా మేము పరిపాలన నడిపిస్తున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటే. మరి రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తే రేవంత్ రెడ్డి పైన మొత్తం పాజిటివ్ రిపోర్ట్ రావాలి కదా. రాబోతున్నటువంటి 2028 ఎన్నికలలో రేవంత్ రెడ్డి 90 సీట్లతో అధికారంలోకి వస్తాడు, 85 సీట్లతో అధికారంలోకి వస్తాడు, 70 సీట్లతో అధికారంలోకి వస్తాడు, 75 సీట్లతో అధికారంలోకి వస్తాడు అని చెప్పి రకరకాలుగా వార్తలు రావాలి, మీడియా ఛానల్లో కథనాలు రావాలి, సర్వే సంస్థలు కూడా రిపోర్ట్ ఇవ్వాలి కదా. మరి ఎందుకు రేవంత్ రెడ్డికి అగ్నెస్ట్గా రిపోర్ట్లు వస్తున్నాయి? నాట్ ఓన్లీ ఈ సర్వే సంస్థలు, అంటే ప్రైవేట్ సర్వే సంస్థలు కాదు, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి సునీల్ కనుగోలు సర్వే చేస్తే రేవంత్ రెడ్డి పార్టీలో కేవలం ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 28 మంది కంటే ఎక్కువ ఎవరు గెలవరు. దాంట్లో మంత్రులు కేవలం 6 మంది మంత్రులు మాత్రమే గెలుస్తారు. అంతకు మించి రేవంత్ రెడ్డి పార్టీలో గెలిచే పరిస్థితి లేదని చెప్పి సునీల్ కనుగోలు ఒక రిపోర్ట్ ఇచ్చింది అనేది వినబడుతున్న చర్చ. దాదాపు రేవంత్ రెడ్డి పార్టీలో 62 మంది ఓడిపోతారని చెప్పి సునీల్ కనుగోలు ఇచ్చినటువంటి రిపోర్ట్ అట.